హాయ్ అండ్ వెల్కమ్. యూ వాచింగ్ టీవీ9. I'm నీలిమ. ఆహా అంటే 100% తెలుగు ఎంటర్టైన్మెంట్. ఇక ఆహా ఓటీటీ వేదికగా మొదలైన తెలుగు ఇండియన్ ఐడల్ అంటే దుమ్ము రేపే సింగింగ్ షో అనడంలో ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఇప్పటికే ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రికార్డులు బద్దలు కొడుతోంది. అద్భుతమైన పార్టిసిపెంట్స్ తో అంచనాల్ని మరింత పెంచేస్తోంది. ట్రెండ్ సెట్ చేస్తున్న సీజన్ 3 సింగర్స్ తో టాప్ 12 లో ఉన్న ఒక 6 ఇప్పుడు మనతో పాటు టీవీ9 స్టూడియోలో ఉన్నారు. వాళ్ళతో మాటలు పాటలతో ఈ వీకెండ్ ని మస్తుగా ఎంజాయ్ చేద్దామా? సుస్వరాన్ని ఇంటి పేరుగా చేసుకున్న అనిరుద్ సుస్వరం, ఇటు సింగింగ్ తో అటు వైలిన్ తో అలరిస్తున్న స్కంద, ముగ్గురమ్మల ముద్దుల సింగర్ రజనీ శ్రీ పూర్ణిమ, తల్లి సంగీత ఆశయాన్ని నెరవేరుస్తున్న హరిప్రియామరన్ గంటి, ఒక్క పాటతో జడ్జెస్ తో సహా అందరినీ ఫిదా చేసిన శ్రీకీర్తి, యంగ్ అండ్ డైనమిక్ సింగర్ భరత్. సో మీ అందరికీ వెల్కమ్ టు టీవీ9 తో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్. బేసిక్గా ఇప్పటికే 2 సీజన్స్ కంప్లీట్ అయిపోయాయి కదా, 3rd సీజన్ స్టార్ట్ చేస్తున్నారు అని మీరు ఎప్పుడు విన్నారు? సీజన్ స్టార్ట్ చేస్తున్నారు అని తెలియగానే హౌ డస్ ఇట్ ఫీల్ లైక్? దిస్ వాజ్ వెరీ ఎక్సైటింగ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత త్వరగా మాకు సీజన్ గురించి తెలుస్తుంది అని. సో దిస్ వాజ్ మాకు మంచి ప్రూవ్ చేసుకునే మంచి ప్లాట్ఫామ్ ఇది. సో ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ ఆడిషన్ ఇచ్చాను. సో ఇట్ వెంట్ వెల్ బై గాడ్స్ గ్రేస్. సో మీకేమనిపించింది సీజన్ 3 స్టార్ట్ చేస్తున్నారు అనే న్యూస్ వినగానే? ఇట్ వాజ్ సో గుడ్. అంటే నేను పాడి చాలా రోజులైంది, ఇలా కాంపిటీషన్స్ మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకోవచ్చు అనేసి ఐ వాజ్ లైక్ సో ఎక్సైటెడ్. చాలా హ్యాపీ, అంటే బాగా అనిపించింది. సీజన్ 3కి ఫస్ట్ టైమా అప్రోచ్ అవ్వడం, లేదంటే అంతకు ముందు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు, ఇది నా ఫస్ట్ టైం ట్రై చేయడం తెలుగు ఇండియన్ ఐడల్కి. సో బై గాడ్స్ గ్రేస్ సెలెక్ట్ అయ్యాను. అంతకుముందు సీజన్ 2కి ఏమన్నా వెళ్దాం ఇద్దాము అని ఏమని అనుకున్నారా? లేదు, యాక్చువల్లీ నేను ఇదే నా ఫస్ట్ టైం. నేను అంటే నా ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం నా ఆడిషన్ ఇచ్చాను. దిస్ మై. వాట్ అబౌట్ యూ శ్రీకీర్తి? యాక్చువల్లీ ఫస్ట్ నాకు న్యూస్ తెలియగానే ఐ వాజ్ ఎగ్జైటెడ్ అనమాట. లైక్ ఓకే, ఒక కొత్త ఛాన్స్, ఒక కొత్త ప్లాట్ఫామ్ అని. అండ్ దెన్ అంటే లైక్ తమన్ సార్, కార్తిక్ సార్, గీతా మ్యామ్, ఫ్యాన్ గర్లింగ్ ఓవర్ దెమ్. సో చాలా ఎగ్జైటింగ్గా ఏమంటారు, ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఓకే, మీరు అంటే తమన్ గారితో చాలా పాటలు పాడేశారు, ఇవన్నీ విన్నాం మేము. కోరస్ పాడాను బేసికలీ. కోరస్ ఎక్కువ సార్తో వర్క్ చేశాను. బేసికలీ నాకు పాడాలని రాలేదు, నా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు అండ్ దే పుష్డ్ మీ. నాకు సడన్గా ఒకసారి ఆడిషన్కి వెళ్ళు అనా? లేదు, అక్కడికి వచ్చి సడన్గా సర్ప్రైజ్ ఇచ్చి నన్ను లైక్ కైండ్ ఆఫ్ ఇది చేశారు. బట్ ఐ మీన్ దిస్ ఇస్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అండ్ ద బ్రాండ్ ఇండియన్ ఐడల్ అనేది తెలుగు ఇండియన్ ఐడల్. మేబీ దిస్ ఇస్ అ గుడ్ ప్లాట్ఫామ్ సో దట్ హీ కెన్ హియర్ నేను ఏమేమి రకాలు పాడగలను అండ్ ఇదంతా అని చెప్పేసి నా ఫ్రెండ్స్ చేసిన దానికి నేను ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్ యాజ్ వెల్. వాట్ అబౌట్ యూ స్కంద? ఇది నా ఫస్ట్ ఎవర్ సీజన్ అండి. ఐ మీన్ నేను మా నాన్ననే ఫస్ట్ చూసాము. అప్పుడే ఏ సీజన్ చూసారు? సీజన్ 3నే వెళ్దామని అనుకున్నాను. ఓకే, ఫస్ట్ 2 సీజన్స్ తొందరగా చకాచక్ అయిపోయాయి. అండ్ దెన్ సీజన్ 3 వస్తుంటే ఐ వాజ్ ఎక్సైటెడ్. సరే వెళ్దాం అని ఇద్దరం డిసైడ్ అయ్యి విత్ మై మామ్ ఆల్సో వి డిస్కస్డ్. అండ్ ఆడిషన్స్ మాత్రమే కాదు, వీళ్ళందరూ ఇప్పుడు టాప్ 12లో ఉన్నారు. వావ్. సో మీ అందరికి ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ అని చెప్పగానే మీకు గుర్తొచ్చే పాట ఏంటి? ఓ చోటి ఉన్నాను, వేచాను, వేడానుగా కలవమని, నాలోనే ఉంచాను, ప్రేమంత దాచానుగా పిలవమని, తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని, కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని, కాలాలు కళ్ళార చూసేనులే, వసంతాలు వేచింది రోజుకే, భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే. అణువణువు అలలెగసే తెలియని ఆనందమే, కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే. వావ్, సూపర్, ఎంత చక్కగా పాడారు. సో మీరు ఏ పాటకి సెలెక్ట్ అయ్యారు? ఆ పాట పాడతా ఎక్స్పీరియన్స్ మీ ఫ్రెండ్స్తో వచ్చారని చెప్పి, కానీ ఆడిషన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? బేసికలీ ఏమంటారు, అక్కడ ఉన్నవాడిని లోపలికి సడన్గా పిలిపించి పాడమని అంటే కైండ్ ఆఫ్
కానీ మీకు భయం ఉండకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు కోరస్లు ఇవన్నీ లేదండి, పాటలు భయం ఉన్నారు అనేది కాబట్టి. ఎప్పుడైనా పర్ఫెక్ట్గా పాడాలన్న ఆ ఏమంటారా జాగ్రత్త ఉండాలి అండ్ ఆ భయం ఉండాలి, అప్పుడే యుల్ గివ్ యువర్ 100%. నేను అది ఎప్పుడు నమ్ముతాను. ఓకే, సో ఇటువైపు నుంచి ఎవరు పడతారు? భరత్ గారినే పాడమందాం. చిన్ని ఇసుక గూడు కట్టినా నీ పేరు రాసి పెట్టినా దాన్ని చెరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా. ఆ గోరు వంక పక్కన రామచిలుక ఎంతో చక్కన, అంతకంటే చక్కనంట నువ్వుంటే నా పక్కన. అప్పు అడిగానే కొత్త కొత్త మాటలని, తప్పుకున్నాయే భూమిపైన భాషలన్నీ, చెప్పలేమన్నాయే అక్షరాల్లో ప్రేమని. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. సూపర్. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ భరత్, మీరు చెప్పండి. యా, సో అంటే లైక్ ఫస్ట్ తమన్ గారి ముందు అండ్ కార్తిక్ గారి ముందు అంటే నాకు అంటే తమన్ గారి మ్యూజిక్ కానీ కార్తిక్ గారు అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో వాళ్ళ ముందు పాడాలి అంటే పాడగలుగుతున్నాను అనేది నా బ్లెస్సింగ్. తమన్ సార్ అండ్ కార్తిక్ గారి ముందు పాడడం అంటే లైక్ చాలా అంటే నర్వస్ అయ్యాను, బట్ యా. ఓకే, నెక్స్ట్ ఎవరు సాంగ్ పాడతారు? శ్రీకీర్తియా? శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లే, వంక జాబిల్లి వలపులు జల్లే, కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల వయసులలో. హే శతమానమన్నదిలే చెలిమే, పువ్వు పాడేది పూ పొడి జోల, తేటి కోరేది తేనెలలాల, నీలి మేఘాలలో తేలిపోవాలి తనువులిలా. వండర్ఫుల్. ఈ పాట ఎలా నువ్వే సెలెక్ట్ చేసుకున్నావా లేదంటే ఎవరైనా నీకు చెప్పారా? యాక్చువల్లీ నేను ఈ సాంగ్ పాడి వేరే షోలో ఐ గాట్ ఎలిమినేటెడ్ అనమాట. ఓ మై గాడ్. యా, సో అదే సాంగ్ మళ్ళీ రీఅటెంప్ట్ చేశాను ఇక్కడ. యా, యూ గాట్ సెలెక్టెడ్. యా. బేసిక్గా ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా పెద్ద పెద్ద సింగర్స్, వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నారు, ఎట్లా అనిపించింది? ఇలా థర్డ్ రౌండ్కి సెలెక్ట్ అయ్యాక తమన్ సార్, కార్తిక్ సార్, గీతా అక్క ఫుల్ అంటే లైక్ ఏమంటారు, వాళ్ళ ముందు పాడాలనే ఎగ్జైట్మెంట్, ఆ ఎగ్జైట్మెంట్తో పాటు నర్వస్నెస్. నెక్స్ట్ ఎవరు సాంగ్ పాడతారు? హరిప్రియ. లాలీ లాలీ అనురాగం సాగుతుంటే ఎవరు నీ దూరపోరే, చిన్న పోదామరే చిన్ని ప్రాణం, కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే, అంత చేదామరే వేణుగానం, కళ్ళు మేలుకుంటే కాలమాగుతున్న భారమైన మనసా, ఆ పగటి బాధలన్నీ మరచిపోవుటకుంది కాదయి ఏకాంత వేళ, లాలీ లాలీ అను రాగం సాగుతుంటే ఎవరు నీ దూర పోరే, చిన్న పోదామరే చిన్ని ప్రాణం. హాయిగా ఉంది. మీ మదర్ కోరిక అని మేము విన్నాము, సో ఎట్లా అచీవ్ చేయాలనిపించింది? ఎప్పుడు అనుకున్నారు మీరు? యాక్చువల్లీ అమ్మ మ్యూజిక్ టీచర్, అమ్మ కూడా మ్యూజిక్లోనే ఉన్నారు. సో ఆవిడకి ఎప్పటి నుంచో ఒక మంచి సింగర్ అవ్వాలి నా కూతురు అని ఒకటి ఉంటుందన్నమాట. సో ఎన్నిసార్లు పాడినా ఐ వాజ్ లైక్ ఒక మంచి పెర్ఫార్మెన్స్, ఒక మంచి షోలో పాడాలి, ఇలా మంచి పేరు రావాలి అనేసి ఆవిడకు ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం నాకు కూడా అది ఇండియన్ ఐడల్
ఎప్పుడైతే వచ్చిందో ఓకే ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అనేసి ఐ కేమ్. సో అనుకుంటున్నా హోప్ఫుల్లీ. సో స్కంద కోసం వెయిట్ చేస్తున్నాం. మల్లెల మాసమా మంజుల హాసమా ప్రతి మరుపులోన ఎదురుపడిన వెన్నెల వనమా విరిసిన పించమా విరుల ప్రపంచమా ఎల్లెల్లి వల్లె చిన్నలంటే ఎల్లెల వశమా అరె నాగాలే తగిలినా నా నీడే తరిమినా ఉలకవా పలకవా భామా ఎంతో బతిమాలిన ఎల్తేన అంగన మదిని మీటు మధురమైన మనవిని వినుమా. వావ్, గుడ్. స్పెషల్గా మిమ్మల్ని మెన్షన్ చేయాలి ఎందుకంటే ఒకవైపు సింగింగ్, ఇంకోవైపు వయలిన్. ఇంత అంటే ఎప్పుడు నేర్చుకున్నావు అసలు? అసలు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసావా లేకపోతే ఓన్లీ సింగింగ్ అండ్ ఇన్స్ట్రుమెంట్ మీద? ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది వైలిన్తో చిన్నప్పుడు. 8 years నేర్చుకున్నాను. అండ్ మధ్యలో పాటలు కూడా పాడుతున్నప్పుడు అప్పుడు ఫ్యామిలీలో కూడా అర్థమైంది అచ్చా వీడు పాడగలుగుతాడు కూడా అని. అప్పుడు నాకు సింగింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశారు. ఒక 6 years అవుతుంది నేర్చుకుంటాం. నెక్స్ట్ రజనీ శ్రీ పూర్ణిమ గారు. నువ్వేనా నాకు నువ్వేనా సూర్యుడల్లి సూదిగొచ్చే సుప్రభాతమేనా మాటలాడే చూపులన్నీ మౌనరాగమేనా చేరువైన దూరమైన ఆనందమేనా చేరువైన దూరమైన ఆనందమేనా ఆనందమేనా ఆనందమేనా. వండర్ఫుల్. మాటలు లేవు అసలు. మీ ఫేవరెట్ సాంగ్ ఇది? చాలా చాలా ఫేవరెట్ సాంగ్ ఇది నాకు చిన్నప్పటి నుంచి. మీ ఆడిషన్ గురించి ఏం చెప్తారు? మిమ్మల్ని స్వరాలే అడిగేశారు. సో అప్పుడు ఎలా అనిపించింది? ఆడిషన్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఈరోజు ఏం పాడుతున్నావు అంటే నువ్వేనా పాడాను. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ స్వరాలు అడిగారు. అడిగినప్పుడు ఒక్కసారి బ్లాంక్ అయ్యాను. ఐమ్ లైక్ ఓకే ఓకే. అండ్ దెన్ కార్తిక్ గారు వెంటనే అడగగానే ఐ కుడ్ బై గాడ్స్ గ్రేస్ ఐ కుడ్ సింగ్. దట్స్ వండర్ఫుల్. అసలు ఎంత స్పాంటేనియస్గా ఎంత చక్కగా పాడింది కూడా అనుకున్నాం మేమైతే. జడ్జెస్ సపోర్ట్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? కాంపిటీషన్ని లైక్ దే విల్ జడ్జ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. బట్ కంటెస్టెంట్స్తో ఉన్న నేను బేసికలీ ఏం చూసానంటే ఆ కంఫర్ట్ ఇస్తున్నారు. ఎస్పెషలీ గీతక్క లైక్ ఏమంటారు షీ సో కంఫర్ట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కూల్ చేసి అందరినీ నేను ఆడిషన్స్ మిగతావి కూడా చూసింది లైక్ ఎవ్రీ వన్ మీరు కూల్ అవ్వండి ఇది అవ్వండి అని చెప్పేసి షీఈస్ గివింగ్ దట్ కంఫర్ట్ స్పేస్ టు ఎవ్రీ వన్. అండ్ యా తమన్ గారు ఇంకా చెప్పనవసరం లేదు. ఆయన స్పాంటేనిటీ దగ్గర అసలు మనం టెన్షన్లో ఉన్నాం అనేది కూడా మర్చిపోయి విల్ బీ లైక్ ఆయన జోక్స్కి విల్ బీ కైండ్ ఆఫ్ అడిక్టెడ్ అండ్ కూల్ చేసి దెన్ హిల్ స్టార్ట్ ఐ మీన్ మమ్మల్ని కంఫర్ట్ చేసిన తర్వాత దెన్ విల్ బీ యాక్చువల్లీ సింగింగ్. ఆ పరంగా అయితే రియలీ గుడ్. అండ్ కార్తిక్ గారు ఎస్ ఐ మీన్ హిస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆ ఇన్పుట్స్ అనేది ఇట్ రియలీ మ్యాటర్స్. అండ్ యా దట్స్ వాట్ ముగ్గురు నుంచి సపోర్ట్ ఇస్ రియలీ గుడ్. రజనీ శ్రీ పూర్ణిమ గారు, ఇప్పుడు ఇంకా కమింగ్ ఎపిసోడ్స్లో ఎలిమినేషన్స్ కూడా ఉంటాయి. ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఎలా ఉంటుంది ప్రిపరేషన్? I would personally say that మన పర్ఫార్మెన్స్ చేస్తూ మనం మన ప్రిపరేషన్ మీద ఫోకస్ పెట్టాలి. దట్ ఈస్ వాట్ ఐ వుడ్ డూ. యా. హరిప్రియ మీరు చెప్పండి. సో ఇంకా నెక్స్ట్ ఎలిమినేషన్స్ రౌండ్స్ కానీ టఫ్గా ఉంటుంది కాంపిటీషన్. వీళ్ళందరూ కూడా చాలా బాగా పాడుతున్నారు. అందరూ బాగా పాడుతున్నారు. వీళ్ళు బాగా పాడారు, వీళ్ళు చాలా బాగా పాడారు అని చెప్పలేకపోతున్నారు. ఎవ్రీబడి సింగింగ్ సో వెల్, సో బ్యూటిఫుల్. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ టఫ్ కాంపిటీషన్. ఎలా ప్రిపేర్ అవుతున్నారు చెప్పండి. అసలు అంటే ఒకళ్ళని మించి ఒకళ్ళు పాడుతున్నారు. యా, సో ఉంటుంది. మన బెస్ట్ మనం ఇవ్వడమే. ఎంతవరకు మనం ప్రాక్టీస్ చేసింది కంప్లీట్గా అక్కడ న్యాయం చేయడం. సో చాలాసేపు మాట్లాడేసుకున్నాం కాబట్టి మీ పాటలు ఇంకా వినాలని ఉంది కాబట్టి మీ అందరికీ ఫేవరెట్ హీరోస్ కూడా ఉంటారు కదా. ఫేవరెట్ హీరో ఎవరు మీకు? రజనీ శ్రీ పూర్ణిమ. నాకు ఫేవరెట్ హీరో వుడ్ బి నాని. నాని, ఓకే. ఎవరు? నా ఫేవరెట్ హీరో ప్రభాస్. ప్రభాస్, ఓకే. సో మెనీ సాంగ్స్ ఉన్నాయి కదా. యా యా. ఏ పాట పడతారు? నాకు నా మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ఇంకా ఏదో. సో యా అది పాడతా. మేఘాల ఒళ్ళోనే ఎదిగిందని
జాబిల్లి చల్లేలా జడివానని ముళ్ళపై వేవిలా విచ్చుకున్నామని నీకు పూరగురే గుచ్చుకోవే మరి తీరమే మారినా తీరులో మారునా మారదో ఆ ప్రాణం ఇంకా ఏదో ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు. వావ్, సూపర్, వండర్ఫుల్, సో గ్రేట్. స్కంద ఏ పాట పాడతారు అండ్ మీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు? నాని. నాని ఫేవరెట్ హీరో నాని. ఓకే, మీ ఇద్దరు ఫేవరెట్ హీరో నాని. యా. ఏ సినిమా నుంచి పాడతావు స్కంద? హాయ్ నాన్న నుంచి. హాయ్ నాన్న. అడిగా అందాల చిన్ని చినుకులనే పిడుగే రానుంది అని తెలియకనే పిలిచా ఏడేడు రంగు తలకులనే నలుపే చేరింది విధినా. నెక్స్ట్ హరిప్రియ, మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు నాని అంటేనే ఇష్టం. ఏంటి ఇంతమంది న్యాచురల్ స్టార్ నాని ఫ్యాన్సా? వా, దట్స్ న్యాచురల్. దట్స్ న్యాచురల్. ఇక్కడ ముగ్గురు ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం నాకు విజయ్ తలపతి గారు కూడా ఇష్టం. సో నాని గారు ఇష్టం కాబట్టి నాని గారిదే పాడతాను. ఏ సినిమాలో పాట? ఉన్నట్టుండి గుండె. ఓకే. ఉన్నట్టుండి గుండె 100 కొట్టుకుందే, ఎప్పుడంట ఎదురైనది సంతోషాలే నిండే బంధం అల్లుకుందే, ఎప్పుడంట ముడిపడినది నేనా నేనా ఇలా నీతో ఉన్నా అవునా అవునా అంటూ ఆహా అన్నా. సూపర్, ఎక్సలెంట్. నెక్స్ట్ శ్రీకీర్తి, మీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పండి? నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు గారు. మహేష్ బాబు, బిగ్ ఫ్యాన్. యా, నేను ఒక్కడినే సినిమా సాంగ్ పాడతాను. ఒక్క గంట డిస్కో కెళదామా, అర్ధ గంట హస్క్ కడదామా, పావు గంట పిచ్చి పడదాం, చచ్చి పుడదాం చంపేరా, జిందగీనే విందుగా మార్చి 100 ఏళ్ళని పండే చేసి, పండే గర్ల్ ఫ్రెండే ఉండి పండగ చేసి బ్రేకప్ అయిపోదా. Tuzo mo corta tuzo mo corta tuzo mo corta rock star ni style kolla corta. డిఫరెంట్ సాంగ్ విన్నాం. థ్యాంక్ యూ కీర్తి. సో ఇంకా చివరిగా మిగిలింది మన అనిరుద్ గారే. మీ ఫేవరెట్ హీరో ఎవరో అని తెలుసుకుందాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ చాలామంది ఉన్నారు. ఆఫ్ కోర్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆల్సో అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారి పాటనే పాడతాను. అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను, నీ వెనకే ఇప్పుడు పడుతూ ఉన్నాను, ఎవ్వరికి ఎప్పుడు తల వంచని నేను, నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను, ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే, ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే, చూపే బంగారమాయనే శ్రీవల్లి నాటే మాణిక్యమాయనే, చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. సో మీరు అల్లు అర్జున్ గారు పాట పాడేశారు, నెక్స్ట్ పవర్ స్టార్ పాట కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అబ్బా, ఆఫ్ కోర్స్ ఆయన పాట పాడకపోతే ఎలా? ये मेरा जहां, ये मेरा घर मेरा आशिया, ये मेरी दुनिया, तेरा काम क्या है यहाँ, ये मेरा जहां, ये मेरा घर मेरा आशिया, ये मेरी दुनिया, तेरा काम क्या है यहाँ, जीन के अंधेरे सूरज खोले आया, कांटों की राहें मिले कलियां बिछाते वहाँ,
चलते मस्ती में चल 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 जाएंगे मंजिल कहाँ कल आने वालों को देख तेरे कदमों के निशान ओहो पप्पा परबा पप्पा ओहो पप्पा परबा पप्पा వండర్ఫుల్ దిస్ వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా పాడారంతా ఫైనల్గా ఒక్క క్వశ్చన్ ఆహా ఓటీటీ స్టేజ్ మీకు ఎలా అనిపిస్తోంది ఇండియన్ ఐడల్లో మీరు పార్టిసిపేట్ చేయడం కానీ ఈ స్టేజ్ గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు రజనీ శ్రీ పూర్ణిమ గారు ఎక్సైటెడ్ నర్వస్ లుకింగ్ ఫార్వర్డ్ ఎక్స్ట్రీమ్లీ నర్వస్ Yeah. బట్ లుకింగ్ ఫార్వర్డ్ అందరు సింగర్స్కి వాళ్ళందరూ అన్నట్టు డిఫరెంట్ జానరాస్ ట్రై చేయడానికి కానీ మమ్మల్ని మేము అంటే వీ హ్యావ్ అ లాట్ టు లెర్న్ కూడా దట్స్ లైక్ ద ఫస్ట్ థింగ్ మేము పాట నేర్చుకునేటప్పుడు వీ హ్యావ్ ది ఎంటైర్ ప్రాసెస్ ఇట్స్ నాట్ లైక్ మేము పాట చూస్ చేసాము లిరిక్ నేర్చుకున్నాం పాట పాడేసాము ఇట్స్ నాట్ ద థింగ్ వీ హ్యావ్ ఎంటైర్ ప్రాసెస్ దట్ వీ గోట్ ఎంజాయ్ త్రూ అవుట్ సో దట్స్ సంథింగ్ దట్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సో ఇది వాళ్ళ స్పెషల్ ఎపిసోడ్ ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ఇట్ ఇంకా ఆహా ఓటీటీలో ఇండియన్ ఐడల్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కి సంబంధించి లేటెస్ట్ ఎపిసోడ్స్ కనుక వాచ్ చేయాలంటే శుక్రవారం అలాగే శనివారం 7 గంటలకి ట్యూన్ అయిపోయింది సో ఇది వాళ్ళ స్పెషల్ ఎపిసోడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫర్ నౌ